2010 నుంచి డాక్టర్ నమ్రతపై కేసులు వస్తూనే ఉన్నాయి. 2014లో ఎన్ఆర్ఐ దంపతుల్ని మోసం చేసింది ఫ్రాడ్స్టర్. అండాలు వీర్యాలు మార్చడం కాదు, ఏకంగా చిన్నారుల్నే మార్చేసి దంపతుల చేతుల్లో పెట్టడం ఈమె స్టైల్. ఇలాంటి కేసుల చిట్టా భారీగానే ఉంది. ఇక 2 రాష్ట్రాల్లో పోలీసులు ఇప్పుడు ఈమెపై కేసులు నమోదు చేశారు. పదుల సంఖ్యలో బాధితులు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. డాక్టర్ నమ్రత ఈమె చేసే పచ్చి మోసాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అసలు ఈమెపై నమోదైన కేసుల చిట్టా చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. 25-30 ఏళ్లుగా ఈ ఫర్టిలిటీ రంగంలో ఉండి ఆరితేరాను అని చెప్పుకునే ఈ సో కాల్ డాక్టర్ ఎందులో ఆరితేరిందో చూస్తే మీరే షాక్ అవుతారు. ఫ్రాడ్, చీటింగ్, చైల్డ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ అనే జవాబులే వినిపిస్తున్నాయి. అక్కడ తల్లిదండ్రుల ఎమోషన్స్ ను ఒడిసిపట్టి వారిని మభ్యపెట్టి చివరికి మోసం చేయడమే వచ్చేమెకి. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఆమెపై 12 కేసులు నమోదైనట్టుగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్, వైజాగ్ లో నమోదైన కేసులేవి. అది కూడా బాధితులు ఎంత బాధపడితే, ఎన్ని కష్టాలు అనుభవిస్తే గానీ ఇలా బయటకు వచ్చి కేసులు పెట్టి ఉంటారు. ఇక ఈ ఫ్రాడ్స్టర్ చిట్టాలో బయటకు చెప్పుకోలేని వారు ఇంకెంతమంది ఉండి ఉంటారు అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. 2020 కన్నా ముందు చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అయితే 2020 తర్వాత 5 కేసులు కేవలం గోపాలపురం పిఎస్ లోనే నమోదయ్యాయి. ఐవీఎఫ్, సరోగసీ కోసం వచ్చేవారిని బుట్టలో వేసుకుని ఇలా లక్షల్లో దండుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ అక్రమ సంపాదనతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లోనూ భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా తెలుస్తోంది. డాక్టర్ నమ్రత పెద్ద నెట్వర్కే నడిపిస్తోంది. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ పేరుతో బ్రాంచెస్ ఓపెన్ చేసి వేరు డాక్టర్ పేర్లతో ఈ బ్రాంచెస్ నడిపిస్తోంది. ముఖ్యంగా సరోగసీ కోసం వచ్చేవారిని మోసం చేయడం డాక్టర్ నమ్రతకు పరిపాటిగా మారింది. వైద్యం కన్నా డబ్బు దండుకోవడంపైనే దృష్టి పెట్టి బాధితులను గాలికి వదిలేసింది. సృష్టి ఫర్టిలిటీకి తెలుగు రాష్ట్రాల్లో 3 నగరాల్లో బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచుల్లోనూ ఇదే తరహా మోసం నడుస్తోంది. తాము కూడా మోసపోయామంటూ చాలా మంది బాధితులు ఇప్పటికే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. సికింద్రాబాద్ కేంద్రంగా జరిగే ఈ దందాలో ఐవీఎఫ్ అయితే ఫెయిల్ అవ్వడం, సరోగసీ అయితే చైల్డ్ ట్రాఫికింగ్ తో ఎవరో బిడ్డను అప్పగించడం జరుగుతోంది. అయితే సృష్టి సెంటర్ లో ఫైళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చారో, ఎవరికి ఐవీఎఫ్ సక్సెస్ అయింది, ఎంతమందికి ఫెయిల్ అయ్యింది, సరోగసీ ద్వారా ఎంతమంది బిడ్డల్ని కన్నారో తెలుసుకుంటున్నారు పోలీసులు. ఈ వివరాలు బయటకు వస్తే మరింత మంది బాధితులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు డాక్టర్ నమ్రత బెయిల్ కోసం ఆమె లాయర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సరోగసీ వ్యవహారంలో నేరం విశాఖలో జరిగితే సికింద్రాబాద్, గోపాలపురం పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారంటూ వాదించారు. 35 ఏళ్ల అనుభవం ఉన్న తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ వాదిస్తున్నారు. మరోవైపు గోపాలపురం పోలీసులు డాక్టర్ నమ్రతను కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే వారం రోజుల పాటు కస్టడీని కోరుతూ పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇక విశాఖలో సృష్టి మోసాలపై వైద్యారోగ్య శాఖ ఆరా తీస్తోంది. విశాఖ డిఎంహెచ్ఓ అధికారులు పూర్తి వివరాలు రాబడుతున్నారు. యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరుతో 2018 జూన్ 8వ తేదీన రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా గుర్తించారు. 2023 జూన్ 7వ తేదీ వరకు యూనివర్సల్ సృష్టికి రిజిస్ట్రేషన్ ఇచ్చారు. 2020లో సృష్టి అక్రమాలపై విశాఖలో కేసు నమోదు కావడంతో అప్పట్లో డాక్టర్ నమ్రతతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయినప్పటికీ రిజిస్ట్రేషన్ రద్దు కాలేదు. అయితే 2023లో మళ్లీ రిజిస్ట్రేషన్ పునరుద్ధరించినప్పటికీ కార్యకలాపాలు మాత్రం కొనసాగుతున్నాయి. మనకి 50 ఐవీఎఫ్ సెంటర్స్ ఉన్నాయండి. దాంట్లో L1, L2 స్పెర్మ్ బ్యాంక్స్ అండ్ సరోగసీ సెంటర్స్ ఉంటాయి. అందులో 9 మనకి సరోగసీ సెంటర్స్ 50లో. ఐవీఎఫ్ సెంటర్స్ అందరినీ కూడా పిలిచి ఇటువంటి కార్యక్రమాలు ఎటువంటి పరిస్థితుల్లో చేయడానికి లేదు. అలాగే షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రేట్స్ డిస్ప్లే చేయమనడం చెప్పాను. ఇటువంటి యాక్టివిటీస్లో ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని శాసించడం జరిగింది. సృష్టి కేసుతో ఇటు హైదరాబాద్, అటు వైజాగ్ వైద్యారోగ్య శాఖలో కదలిక వచ్చింది. హైదరాబాద్ నగరంలో మొత్తం 200కు పైగా ఫర్టిలిటీ సెంటర్లో 1000 మందికి పైగా గైనకాలజిస్టులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫర్టిలిటీ సెంటర్లో సోదాలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు జిల్లా వైద్యాధికారులు. ఇక విశాఖ జిల్లా వైద్యారోగ్య శాఖలోనూ కదలిక కనిపిస్తోంది. విశాఖలోని ఐవీఎఫ్, సరోగసీ సెంటర్ల నిర్వాహకులతో డిఎంహెచ్ఓ సమావేశం నిర్వహించారు. దీనికి 53 ఐవీఎఫ్ సరోగసీ కేంద్రాల నుంచి నిర్వాహకులు హాజరయ్యారు. ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలని డిఎంహెచ్ఓ సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే ఆ కేంద్రాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు డిఎంహెచ్ఓ. బీ ప్రెగ్నెంట్ అన్న కండిషను ఉన్న వాళ్ళకి సరోగసీకి మనము పంపడం జరుగుతుంది. కలెక్టర్ దగ్గర పెట్టడం జరుగుతుంది. కలెక్టర్ గారు ఆమోదం చెందిన తర్వాత జ్యుడిషియల్కి వెళ్తుంది. జడ్జి గారు కూడా ఇచ్చిన తర్వాత మళ్ళా కలెక్టర్ దగ్గర ఆమోదం చెందిన తర్వాత ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ డిఎంఎన్హెచ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ప్రొసీజరు జరగడానికి మినిమం నా అనుభవంలో 6 to 8 months జరుగుతుందండి.
హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ మరిన్ని తనిఖీలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. బాధితులు ఫిర్యాదు చేస్తున్న సమయంలోనూ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అన్నదానిపై బాధ్యత వహించేలా చట్టాలు సవరించాలని డిమాండ్లు వస్తున్నాయి.